శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీ టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మన ఇక్కడ నిన్నటి రోజున ఏదైతే మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉన్నదో, ఇటు ముఖ్యమంత్రి ప్రకటనకు, ఇటు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనకు, అదేవిధంగా మూసీకి సంబంధించిన ఆ ఎండి ప్రకటనకు పొంతన లేకుండా పోయిందని, అసలు దాని ఏదైతే ప్రక్షాళనకు సంబంధించిన ఖర్చు ఎంత, దాని డిపిఆర్ 18 నెలల్లో పడుతుంది డిపిఆర్ తయారు కావడానికి అని చెప్పి జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన శ్రీధర్ బాబు ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ తయారైందని ఎలా చెప్తా ఉన్నాడని చెప్పి మళ్ళీ నిన్నటి రోజు కూడా ఇక్కడ కేటీఆర్ చెడు కూడా ఆడిండు. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని దానికి సమాధానం చెప్పలేక శ్రీధర్ బాబు దాని మీద మరి ఇక్కడ ఏదంటే షార్ట్ డిస్కషన్ పెడదామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు ఏదైతే అధిష్టానం చుట్టూ అపాయింట్మెంట్ల కోసం 2 రోజులుగా తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కోసం నిన్నటి ఏదైతే ఆ ధన్యవాదాలు, గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ ముగించాల్సి ఉండగా 5 గంటల వరకు కూడా మరి దాన్ని ఏదైతే ఆ చర్చను వాయిదా వేసుకుంటూ మరి ఇటు ప్రశ్నోత్తరాలని, ఇటు అదే విధంగా వివిధ అంశాలను చేపట్టి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి 5:30 గంటలకు మరి ఇక్కడ ముఖ్యమంత్రి అందులో ప్రత్యక్షమైండు. ఇక వచ్చి రావడంతో ఏదైతే 2 రోజులుగా ప్రభుత్వాన్ని చెడు కూడా ఆడుతా ఉన్నాడో, ఏదైతే కేటీఆర్ మరి వాళ్లకు అయితే ధీటుగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఎదుర్కోలేక మళ్ళీ యథావిధిగా తన బజారు భాషనే మళ్ళీ మొదలెట్టిండు. ఎక్కుతా తొక్కుతా మళ్ళీ నేను 2029లో కూడా మళ్ళీ మిమ్మల్ని తొక్కుతామని చెప్పి ఇక వ్యక్తిగత దూషణలకు మరి అక్కడ సమాయత్తమైండు. మారిండు అంటే కుక్కతోక వంకరే, అది ఎన్నటికీ మారది అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మళ్ళోసారి నిరూపించుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు ఏదైతే ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ మీద మళ్ళీ తన దుర్బుద్ధిని చాటుకున్నాడు. కేసీఆర్ మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడు. మరి ఇక్కడ ఏదైతే ఆయన తీసుకుంటున్న జీతాన్ని లెక్కలు కట్టి చెప్తా ఉన్నాడు, కానీ మూసీకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు కట్టి చెప్పడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. మరి ఇక్కడ మొదటి దశలోనే 10,000కు పైగా కుటుంబాలు మరి ఇక్కడ సేకరిస్తామని చెప్పి, ఏదైతే ఇళ్లను సేకరిస్తామని చెప్పి ఒకవైపు గెజెట్ రిలీజ్ చేసి మరి 1,400 స్ట్రక్చర్స్ మాత్రమే తీసుకుంటామని శ్రీధర్ బాబు మరి ఇక్కడ పొంతన లేని లెక్కలు చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ఇక్కడ వాళ్లకు అయితే ఏదైతే కుడి చేతికి జరిగే విషయం ఎడవ చేతికి తెలవడం లేదని ఏదైతే కేటీఆర్ గారు అన్నారో అది నిజమేనని చెప్పి తేడతెల్లం అవుతా ఉన్నది. మరి దానికి సంబంధించి కూలంకషంగా వివరిస్తాడు ముఖ్యమంత్రి అనుకుంటే మళ్ళీ యథావిధంగా బూత్ పురాణాన్ని అందుకొని మరి ఏకంగా ఆ రోజున 2009లో మహాకూటమి తరపున పోటీ చేసినటువంటి కేసీఆర్ ని నేను గెలిపించిన అని హరీష్ రావు వార్డు మెంబర్ కూడా కానివ్వండి, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండని, అదేవిధంగా కేటీఆర్ ను మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి ఎమ్మెల్యేని చేసిండని చెప్పి నేనొక్కని మాత్రమే మరి ఇక్కడ కష్టపడి పైకొచ్చినా అని చెప్పి మరి ఇక్కడ తన కాలి గోటికి కూడా ఎవరు సరిపోరని చెప్పి దిగజారుడు వ్యాఖ్యలు చేసిండు. మరి ఇక్కడ కేసీఆర్ కాలి గోటికి సరిపోతాడా రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా కేసీఆర్ ను గెలిపించే సత్తా ఉన్న మొగోడు అయితే మరి ఇక్కడ మళ్ళీ ఎందుకు మరి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అంటే దానికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. కొడంగల్లో చిత్తుగా ఓడితే మళ్ళీ మల్కాజ్గిరికి వచ్చి అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇవాళ నేను మరి ఇక్కడ ఏదైతే ఆ కేసీఆర్ ను నేనే గెలిపించినా అని చెప్తా ఉన్నాడు. మరి నిజమే కావచ్చు కేసీఆర్ ను, మరి ఎందుకంటే కేసీఆర్ మహబూబ్ నగర్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో అదే ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కొడంగల్ కూడా ఉన్నది. మన కొడంగల్లో ఈయనకు భారీ మెజార్టీ వచ్చిందేమో, ఆ మెజార్టీ ద్వారానే కేసీఆర్ బయటపడ్డాడేమో అని చెప్పి ఒకసారి గణాంకాలను తిరిగేసి చూస్తే ఏ విధంగా ఉన్నాయి అని అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 7 నియోజకవర్గాలు ఏంటి అని అంటే మహబూబ్ నగర్ టౌన్, అదేవిధంగా జడ్చర్ల, మక్తల్, షాద్ నగర్, అదేవిధంగా మరి ఇక్కడ ఈయన ఉన్నటువంటి కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరి వీటిలలో మెజారిటీ కేసీఆర్ గారికి భారీ మెజారిటీ వచ్చింది. మరి 28,450. మరి ఇదే నియోజకవర్గం నుంచి కావచ్చు మరి ఇక్కడ ఆయన ఎవరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసింది కావచ్చు, ఆయన కేసీఆర్ అప్పుడు గెలిచింది 20,000
మెజార్టీ తోటి 20,142 ఏమో ఉన్నది, 20,184 మెజార్టీ తోటి గెలిచిండు. అంటే ఈయనకి 28,450 భారీ మెజార్టీ వచ్చిందేమో. అదే ఈయనకు మరి కేసీఆర్ గారికి మరి ఆ గెలుపుకు దోహదమైంది కావచ్చు. మరి దానికోసమే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు నేనే గెలిపించిన అని చెప్పుకుంటా ఉన్నాడు కావచ్చు అని చెప్పి గణాంకాలు తిరిగితే అసలు జరిగింది ఏంటి అని అంటే, ఇక్కడ కేసీఆర్ కు మరి అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విఠల్ రావు మీద 28,450 మెజార్టీ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అని అంటే అది మహబూబ్ నగర్. ఆ మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఇక్కడ ఇండిపెండెంట్ గెలిచిండు. 28,450 మెజార్టీ అక్కడ వస్తే మరి ఇక్కడ దేవరకద్ర నుంచి 11,770 ఇక్కడ టీడీపీ నుంచి మరి ఇక్కడ సీతా దయాకర్ రెడ్డి పోటీ చేసింది. అయినప్పటికీ కూడా ఆమె ఓడిపోయినప్పటికీ కూడా 11,770 మెజార్టీ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ కు 4,569 మెజార్టీ వచ్చింది. నారాయణపేట నియోజకవర్గంలో వచ్చింది. ఇక పోతే మరి ఇక్కడ దాని తర్వాత జడ్చర్ల నుంచి 1,698 వెనుకంజ. ఇక్కడ చూసుకున్నట్టయితే కొడంగల్లో 7,504 మైనస్ వచ్చింది. ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి గెలిచింది 6,900 ఓట్లతోటి. ఆయన గెలిస్తే అదేదో భారీ మెజార్టీ అనుకున్నాం, గెలిచింది 6,900 బొటాబొట్టి మెజార్టీతో గెలిస్తే ఇక్కడ చూసుకుంటే 7,500 మైనస్ వచ్చింది కేసీఆర్ కు. మరి ఈ మొగోడు ఎట్లా కేసీఆర్ గెలిపించినట్టు ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను జైపారెడ్డి అల్లుణ్ణి, నేను ఇక్కడ కాంగ్రెస్ కు మాది కాంగ్రెస్ కుటుంబమే అని చెప్పి కాళ్ళ ఎల్లబడి కాంగ్రెస్ తోటి కుమ్మక్కై నువ్వు ఆ రోజు అక్కడ మరి నువ్వు గెలిచినవా? ఇక్కడ కాంగ్రెస్ కు ఒక్కోటు నీకు ఒక్కోటు క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఎందుకు కేసీఆర్ కు తక్కువ వస్తే వచ్చినాయి? మరి ఏ విధంగా నువ్వు నేను కేసీఆర్ గెలిపించినా అని చెప్పుకుంటున్నావు అంటే మరి ఇక్కడ ఏదైతే ఆ బుద్ధిహీనునకు మనం ఏం చెప్పినా అది అర్థం కాదు. మరి వాళ్ళు ఏదైతే చేయలేదో దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. చేతగానోనికి రోషం ఎక్కువ అన్నట్టు ఇవాళ మరి ఇక్కడ ఆయన మెజారిటీ ఇయ్యలేకపోయిండు. ఆయన సెగ్మెంట్ లో కానీ నేను చేయబట్టే గెలిచిందని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా మరి దీన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు 2009లో మహాకూటమి నుంచి పోటీ చేస్తే మరి ఏదైతే టిఆర్ఎస్ తోటి నువ్వు లాభపడ్డావా, నీతోటి మరి ఇక్కడ కేసీఆర్ లాభపడ్డాడు ఒక్కసారి చెప్పాలి. అక్కడ కనుక టీఆర్ఎస్ కనుక నిలబడి ఉన్నట్టయితే నీ 6,900 మెజార్టీ ఎక్కడ ఊసిపోయేది? నువ్వు టీడీపీ నుంచి గెలిచేవానివో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలా టీఆర్ఎస్ తోటి నీకు లాభం జరిగిందా, నీతోటి మరి ఇక్కడ కేసీఆర్ లాభం జరిగిందా? 7,500 మైనస్ ఉంది నేనే గెలిపించిన అని చెప్పుకోవడం ఇంకా సిగ్గుమాలినతనం కాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా మరి ఇక్కడ ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేసుకుంటూ ఉల్టా మరి ఇక్కడ ఏదైతే బలుపు అహంకారం మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ యథావిధిగా మళ్ళీ కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మళ్ళా మీది దొరతనం, మీది అహంకారం అని మరి ఇక్కడ అహంకారం అనువనువున ఆవహించుకున్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం చూస్తూ ఉంటే ప్రజలు ఇంకా చీత్కరించుకుంటా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక చూసుకున్నట్టయితే పవర్ బూస్టర్ వైటీపీఎస్ అంటే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇలా పవర్ బూస్టర్ గా మారిందట. ఎందుకు అనంటే విద్యుత్ కోసం తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడద్దన్న ముందు చూపుతూనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనోఫలకం నుంచి ఆవిర్భించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పుడు కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటున్నది. 24 గంటల పాటు ఫుల్ లోడ్ తో నడుస్తూ రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్తును అందిస్తూ తెలంగాణ అంధకారం కాకుండా కాపాడుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంటు రాష్ట్ర అవసరాలు తీరుస్తుండగా నాడు ఈ ప్లాంట్ వ్యర్థమని బదనాం చేసిన కాంగ్రెస్ వాళ్ళే నేడు ఇది మా గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారిండ్రు. మరి ఇక్కడ చూసుకుంటే కష్టకాలంలో ఆదుకుంటున్న ప్లాంట్ రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్తు అందిస్తున్న కేంద్రం ఇదివరకు 16 గంటలు బ్యాక్ డౌన్, ఇప్పుడు 24 గంటల ఉత్పత్తి, అంధకారం అలుముకోకుండా రాష్ట్రాన్ని కాపాడుతున్న పవర్ స్టేషన్. మరి యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా అనేకంగా మరి ఇక్కడ అది ఉత్పత్తి వ్యయం భారీగా అయిపోయింది. దాంతో మనకు ఏదైతే దాని నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరిగింది. అది వ్యర్థం అని చెప్పుకున్నాడు. ఇవాళ అది లేకపోతే కరెంటు కోతలతోటి ఇప్పుడు ఇంకా వేసవి ప్రారంభం కాకముందే కరెంటు కోతలతోటి అల్లాడుతా ఉండే ఇవాళ కేసీఆర్ ముందు చూపు ఫలితం ఇవాళ మనకు కరెంటు కొరత లేకుండా తీర్చేసింది. 7,000 మెగావాట్ల ఉత్పత్తి ఉన్నది. నాడు రాష్ట్రం విభజన జరిగిన రోజున మీరు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ కరెంటు తీగలు బట్టలు లారేసుకోవడానికి తప్ప దేనికి పనిచేయని చెప్పి నాడు సీమాంధ్ర నాయకులు మనల్ని ఎద్దేవా చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను చూసి మరి ఇక్కడ వాళ్ళ కంటగింపుగా మారింది. వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆక్రోశాన్ని అంతా ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో తీర్చుకుంటా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రతినిధిగా మారిండు, ఆంధ్రోళ్లకు ప్రతినిధిగా మారిండు, ఆంధ్రోళ్ల సంకలనాకే వ్యక్తిగా మారిండు అని చెప్పక తప్పదు. ఇక మూసీపై పూటకో మాట, ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా?
బఫర్ జోన్ ఎలా నిర్ధారించారు? డిపిఆర్ ను సర్కార్ రూపొందించిందా? ప్రాజెక్టుకయ్యే అంచనా వ్యయం ఎంత? నిర్వాసితులయ్యే కుటుంబాలన్నీ కల్పించే పునరావాస సౌకర్యాలేంటి? అసెంబ్లీలో ప్రశ్నలు సంధించిన కేటీఆర్ షార్ట్ డిస్కషన్ పెట్టి వివరాలు చెప్తామని దాటవేసిన మంత్రి దుద్దిల శ్రీధర్. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ అసంతృప్తి, శాసనసభ నుంచి ఎమ్మెల్యేల వాకౌట్ అని చెప్పి మూసి డిపిఆర్ తయారీకి 18 నెలల సమయం పడుతుందని జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటించాడు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సైతం డిపిఆర్ లేదని చెప్పిండు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందని ప్రభుత్వం చెప్తున్నది నిజమైతే 2 నెలల మెరుపు వేగంతో ఎలా సాధ్యమైందో చెప్పాలని చెప్పి నిన్నటి రోజున రెండో రోజు కూడా మరి ఇక్కడ వన్ సైడ్ బ్యాటింగ్ అందుకున్నాడు. సాయంత్రం ఇక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నటువంటి ప్రజానీకం అంతా కూడా తమ వైఫల్యాలన్నిటినీ బీఆర్ఎస్ ఎండగడతా ఉంటే బీఆర్ఎస్ ను మరి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉంటాయంటే సమాధానాలు లేవు. మరి ఏం చేయాలి? సమాధానం లేనప్పుడు ఏం చేయాలి? తొండి ఆట ఆడాలి. మన గ్రామాలలో చూస్తాం, ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు అందులో మనం గెలవలేకపోతున్నాం అని అంటే ఇక తొండి పెడతానవరా అని చెప్తే తిట్ల పురాణానికి పడతాం. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో చేస్తున్న పని అదే. ఇవాళ ఏదైతే ఆ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద అభాండాలు వేయడం, లేదంటే తొండి నాటకాలు ఆడడం, అది కూడా తొండి కూడా నడవకపోతే బూతులు తిట్టడం. నిన్నటి రోజున కేటీఆర్ మరి ఇక్కడ మహిళలకు ఇస్తా అన్న 2500 ఇవ్వండి. మరి ఇక్కడ ప్రతి మహిళను కోటీశ్వరరాలు చేయడం ఏ విధంగా సాధ్యం అంటే మీకు మహిళల మీద గౌరవం లేదంటారు. అసలు మహిళలకు కోటీశ్వరులను ఏ విధంగా చేయగలుగుతారు? 1 కోటి మందిని కోటీశ్వరులు కనుక చేసినట్టయితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది కదా. మీరు చెప్పేదే 3 ట్రిలియన్ ఎకానమీ, 4 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా సాధ్యం ఇది అని అంటే అయితే మేము వాళ్ళని కోటీశ్వరులు చేయడం మీకు ఇష్టం లేదా అంటాడు. అరే కోటీశ్వరులు చేయడం ఇష్టం లేదా కాదు, ఏ విధంగా సాధ్యమో చెప్పు అని అంటే అది చెప్పడం చేత కాదు. కానీ మరి అక్కడ మేము మాత్రం కోటీశ్వరులు చేస్తామంటారు. మరి కోటీశ్వరులను తర్వాత చేద్దాం కానీ 2500 ఇవ్వనంటే 2500 ఎందుకు, మేము కోటీశ్వరులనే చేస్తాం, మేము కాగితాల మీద పెడతాం, వాళ్ళు కలలు కనుక్కుంటుంటారు, మధ్యలో మీకేమైంది అన్నట్టుగా ఉన్నది ఇలా తెలంగాణ కాంగ్రెస్ మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. వాళ్ళకు ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి మరి ఇక్కడ జనాన్ని మోసం చేసిరో ఇంకా మోసాల మీదే బతుకుతా ఉన్నారు. మరి ఇక్కడ క్యాంటీన్లు ఇస్తే కోటీశ్వరులు అవుతారట, లేదంటే ఒక బస్సు ఇస్తే కోటీశ్వరులు అవుతారట. మరి అది ఎట్లా సాధ్యమో? మేము మహిళలందరికీ కూడా మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తాం, మహిళా సాధికారత సాధిస్తాం, మహిళలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాం, వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా మేము చేస్తామని చెప్పి అసొంటి విషయాలు చెప్పమంటే లేదు మేము బాధ్యత కోటీశ్వరులనే చేస్తామంటారు. కోటీశ్వరులను చేయడం ఏ విధంగా సాధ్యమో వాళ్ళ దగ్గర ప్రణాళిక ఏంది అంటే ఒక బస్సు ఇస్తారట, 100 బస్సులు ఇచ్చినా కోటీశ్వరులు కాదు కదా అంటే అవన్నీ అవసరం లేదు వాళ్ళకు. మరి ఈ రకంగా ఇంకా అబద్ధాల మీద మోసాల మీద ఏదైతే రేవంత్ రెడ్డి చేసే మోసాలు అటు రాసేది శ్రీధర్ బాబు. ఆ మోసాలకు రచయిత ఎవరంటే దుద్దిల్ల శ్రీధర్. ఎందుకంటే ఆయన స్వయంగా అయ్యగారు కాబట్టి వీళ్ళదంతా కర్ణపైన ఆయన కర్ణికం అంటే లెక్కలు రాసుడే, మరి దొంగ లెక్కలు రాయడంలో దిట్ట కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మరి ఏదైతే మోసాలతోటి నడిపిస్తా ఉన్నాడు. వాళ్ళని ఊహల పల్లకిలోనే ఇంకా ఊగిస్తున్నాడు 2.5 సంవత్సరాలైనా కూడా. అయినా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయినట్టు మీరేదో మరి ఇక్కడ ప్రజలను మభ్యపెడతాన్నాం అని అనుకుంటే ఖచ్చితంగా మీ నడ్డి విరుచుక తప్పది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అసెంబ్లీ సాక్షిగా అసహన ప్రదర్శనట. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై చిందులు. ఉద్యమకారులను దూషించిన సీఎం రేవంత్ బాబు వైఎస్ దయతో పదవులంటూ వ్యాఖ్యలు. నెత్తి మీద కాలు వేడి తొక్కుతా అంటూ రంకెలు. 3,47,000 కోట్లు అప్పు చేసినట్టు ఒప్పుకోలు. పదే మరి కేసీఆర్ అప్పు చేసిండు అని చెప్పి చెప్తా ఉంటాడు. మరి సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడినప్పుడు. వీళ్ళు మరి లేని అప్పును ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఏదైతే 3.5 లక్షల కోట్లే మరి ఇక్కడ అప్పు చేసిందో అని చెప్పి కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉంటే వీళ్ళు 8 లక్షల కోట్లు అంటారు. నువ్వు చెప్పిందే సరే 8 లక్షల కోట్లే అనుకుందాం మాట వరుసకు. ఇవాళ నువ్వు 27 నెలల్లోనే ఇవాళ 3,47,000 కోట్లు తెచ్చినావు. మరి ఈ లెక్కన వాళ్ళు 10 సంవత్సరాలలో ఎంత అప్పు తెచ్చి ఉండాలి? ఇవాళ కేసీఆర్ తెచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. 7,000 మెగావాట్ల విద్యుత్ ఉన్నదాన్ని 22,000 మెగావాట్లకు తీసుకొని వచ్చిండు. ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి మరి ఇక్కడ అనేక రిజర్వాయర్లు కట్టిండు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నిటికీ చిలకలచ్చి ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మరి నల్ల నీళ్లు వచ్చినాయి. అనేక
వేల కిలోమీటర్ల రహదారులు ఏర్పడ్డాయి. మరి ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం, అన్నిటి కూడా మరి ఇక్కడ పక్కా భవనాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చుకున్నాం, అదే విధంగా కొత్త సచివాలయం కట్టుకున్నాం. ఇవాళ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నాం. ఇవాళ కొత్తగా ఏదైతే కొత్త కాపురం పెట్టిన వాళ్ళు మరి దాని వసతులన్నీ సమకూర్చుకోవడానికి మరి ఎంతో కొంత అప్పు చేసి దాన్ని ఈఎంఐల రూపంలో కట్టుకుంటూ మరి సౌకర్యాలని కల్పించుకుంటారు. ఇలా కట్టిన ఇల్లు పెట్టిన పోయి నీ దగ్గర పెడితే 3,47,000 కోట్ల అప్పు తీసుకొచ్చి నువ్వు సాధించింది ఏంటిదో చెప్పడానికి ఏం లేదు. తిట్ల పురాణం మరి ఇక్కడ తిట్ల దండకం తప్ప ఈయన చెప్పేది ఏమి లేదు. ఏమనంటే అప్పులు చేసిపోయిండు. మరి నువ్వేం చెప్తాను? ఇవి అప్పులు కాదా, రుణాలా? మరి ఇక్కడ అప్పులు 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 అని కేసీఆర్ మీద ఏడవడం తప్ప ఈయన తీసుకొచ్చిన 3,47,000 కోట్ల అప్పులతోటి ఏం సాధించిండు, ఏం చేసిండు? మేము చేస్తా ఉంటే మీరు అడ్డుపడతా ఉన్నారు అంటాడు. ఇవాళ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళు చక్కటి వాతావరణం అనుభవించద్దా, వాళ్ళు మురికాలువల్లనే ఉండాలా అంటారు. మురికాల వల్ల ఉండద్దు, ఆ మురికినంతా క్లీన్ చేయి. మురికిని క్లీన్ చేయడానికి ఒడ్డున ఉన్న ఇల్లు కూలగొట్టడానికి సంబంధం ఏందో ఫస్ట్ ప్రజలకు వివరించు. 50 మీటర్లు మరి ఇక్కడ బఫర్ జోన్ అంటావు, 50 మీటర్ల బఫర్ జోన్, 50 మీటర్ల వరకే నువ్వు నోటీసులు ఇయ్యి. కిలోమీటర్ అవతల కూడా ఎందుకు నోటీసులు ఇస్తాను అంటే దానికి సమాధానం లేదు. ప్రజలను ఏమార్చడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ గత ప్రభుత్వాన్ని దూషించడానికి, తిట్టడానికి, ప్రతిపక్షం నోరు మూయించడానికి బూతులతోటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తలేడు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి భాషని అనుసరిస్తా ఉన్నారు. మూసి ఒడ్డుకు పోతే ముక్క తిట్లు తిడుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఆ తిట్లు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులనే ఉంటే ఉల్లాపితోటి వేసుకొని మరి సత్తారు తప్ప మరి ఇంకా ఈయన సీఎం సీట్లో మాత్రం వాళ్ళు ఉండనియరనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. హైకోర్టుకు చేరిన వెలుగుమట్ల సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేతలు, భూదాన్ బోర్డు పట్టాలు ఇస్తేనే ఇల్లు కట్టుకున్నాం, సిసిఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి. హైకోర్టులో 23 మంది బాధితుల పిటిషన్ విచారణ 24కి వాయిదా. భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇళ్ల కూల్చివేతను సవాల్ చేస్తూ టి వెంకట నరసయ్యతో పాటు 23 మంది బాధితులు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. భూదాన్ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలంటూ జనవరి 27న భూదాన్ బోర్డు అధికృత అధికారిగా ఉన్న సిసిఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టు విజ్ఞప్తి చేసిండు. భూదాన్ యజ్ఞ బోర్డు మే 2015లో ఇళ్ల నిర్మాణం కోసం 100 చదరపు గజాల చొప్పున పట్టాలు జారీ చేసిందని తెలిపారు. పట్టాలు రావడంతో తాము ఇళ్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. కానీ తాజాగా భూదాన్ భూములను ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నామని అంటూ సిసిఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసిందని మరి ఇక్కడ వాళ్ళను తమ ఇళ్లను కూలగొట్టిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి మాకు మరి అదే స్థానంలో మళ్ళీ మేము ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని మరి వీళ్ళు కూడా వేరు. ఏదైతే వెలుగుమట్లలో ఎంత దారుణం జరిగింది అని అంటే మరి ఇక్కడ సిపిఐ పెద్ద ఎత్తున ప్రభావితం చేసే ప్రాంతమైనటువంటి ఖమ్మంలో 750 ఇళ్లను నేలమట్టం చేస్తే కనీసం ఒక్క ఎర్ర జెండా కూడా అక్కడికి పోలేదు అని అంటే ఏదైతే అధికారం ద్వారా వచ్చే ఫలాల కోసం ఈ ఎర్ర జెండా ఎంత తాహతాలాడుతా ఉన్నది. సిపిఎం అనేది దీని ద్వారా తెడదలమైతా ఉన్నది. ఇప్పటికే సిపిఐ ప్రభుత్వంతో పాలు పంచుకుంటా ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే కొత్తగూడెం దానికి సంబంధించి ఆ కొత్తగూడెం మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ అధికార కాంగ్రెస్ తోటి మరి ఇక్కడ అధికారాన్ని పంచుకున్నది. దాంతో పేద ప్రజలకు సంబంధించిన కష్టాలను నష్టాలను గతం వదిలేసింది. ఇవాళ అధికార పక్షానికి వంత పడతా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి అండగా నిలిచి మరి ఆ బాధితుల తరఫున పోరాటం చేసి వాళ్ళకి అన్న పానీయాలు అందించి ఇవాళ వాళ్ళకి అక్కడ పట్టాలు ఇప్పించింది. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన కూడా ఖచ్చితంగా పట్టాలు ఇచ్చే వరకు పోరాడదామని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. వీర రౌడీలా సీఎం భాష, కేసీఆర్ కాలి గోటకు తూగని రేవంత్ రెడ్డి ఆయనను జనం చీకట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గ్యారంటీ ఫైల్, ఓటుకు నోటు దొంగ వద్దే ఉన్నదా? రైతు బంధు రైతులకు వేసినవా, రాహుల్ కేసినవా? మీడియా పాయింట్ లో ధ్వజమెత్తిన కేటీఆర్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నాడంటే ఆయన మాట్లాడితే ఎట్టి పరిస్థితుల మైకును కడి చేయరు. మరి ఎదుటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఇష్టం లేని మాటలు ఏవచ్చినా కూడా వెంటనే కడి చేస్తారు. మరి దాంతో మరి ఇక్కడ నేను ఒక ముఖ్యమంత్రిని, మరి నేను ఒక గౌరవప్రదంగా మాట్లాడాలి, హుందాతనం ఉండాలనేది ఏది లేదు. నేను ఒక బజారుని, నేను ఒక చిల్లరగాన్ని అన్నట్టుగానే ముఖ్యమంత్రి భాష ఉన్నది తప్ప ఇంకా కూడా ఆయనకు ఒక ముఖ్యమంత్రి అనే సోయి రావడం లేదు. దాంతో మరి ఇక్కడ మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే ప్రజాక్షేత్రంలో మాట్లాడతా అని చెప్పి వీధి రౌడీలా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు అని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఏడాదిన్నరగా ఎదురు చూపులు, రుణమాఫీకి నోచుకొని అలంకానిపేట ఒక్క బ్రాంచ్ లోనే 971 మందికి నిరాశ. బ్యాంకు చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు. మరి రుణమాఫీ చేసేసినాం అంటారు. మరి ఇప్పటి వరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళు అయితే సమీక్ష చేయలేదు వాళ్ళను. మరి వాళ్ళ రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఈ అప్పుల బాధతో ఇద్దరు
రైతుల ఆత్మహత్య అట, 2 బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని చెప్పి సిద్దిపేట జిల్లా రఘోత్తంపల్లిలో ఒకరు దిగుబడి రాదోనేమని, ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా గిరాకీ లేదని వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో ఆత్మహత్య అట. ఇక్కడ నిరుద్యోగి ఆత్మహత్య, ఉద్యోగం రాదనే బెంగతో ఖమ్మం జిల్లాలో విషాదం. ఈ రకంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉన్నది. ఆత్మహత్యల తెలంగాణను తీసుకొని వచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు మార్పు మార్పు అని మరి ఇక్కడ ఏదైతే మనం ఆత్మగౌరవం కోసం నిధులు నీళ్లు నియామకాల కోసం మనం ఏదైతే తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకునే క్రమంలో భాగంగా తెలంగాణను మరి ఇక్కడ ఏదైతే మరి ఉత్తమంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇక్కడ మనము ఏదైతే కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలలో కానీ అదేవిధంగా చేసిన అభివృద్ధిని కానీ ఏ రోజు ప్రచారం చేసుకోలేదు. ఇవాళ పట్టుమని 10,000 ఉద్యోగాలు అని రేవంత్ రెడ్డి మేము 80,000 ఇచ్చినామని చెప్పి నిన్నటి రోజున కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నాడు అని అంటే ఆయన చెయ్యని పనిని చేసినట్టు చెప్పుకోవడంలో, తొండి పెట్టడంలో ఆయన ఏ విధంగా దిట్టా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ సందర్భంగా గమనించాలి. గ్యాస్ సంక్షోభం కేంద్రం తప్పిదమే, ముందస్తు ప్రత్యామ్నాయాలు చేపట్టడంలో ఫెయిల్, వాణిజ్య రంగాన్ని మోదీ సర్కార్ గాలికి వదిలేసింది. మొత్తంగా ఇదొక పాలసీ ఫెయిల్యూర్. గ్రోక్ విశ్లేషణ, 11 కోట్ల మంది విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై ప్రభావం, దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది, కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్బాట్ గ్రోక్ అభిప్రాయపడ్డది. ఈ మధ్య గ్రోక్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనం ఏదైతే ఒక ప్రశ్న వేస్తే వివిధ వెబ్సైట్లలో లేదంటే వివిధ సోషల్ మీడియాలో ఉన్న ఆ సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఏదైతే దానికి సమాధానం చెప్తా ఉన్నదో, మరి ఇక్కడ గ్యాస్ సంక్షోభంకు ఎవరు బాధ్యులు అని అంటే దానికి ఖచ్చితంగా కేంద్రం తప్పిదమే. ఎందుకంటే యుద్ధం వచ్చింది, దీని ద్వారా చమురు నిండుకుంటది, ఇటు పెట్రోల్ డీజిల్ తో పాటు గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంటాయి కాబట్టి ముందస్తుగా వాటిని సేకరించుకోకపోవడం మరి ఇక్కడ కేంద్రం తప్పిదమే అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మళ్ళీ తొక్కుకుంటూ వస్తాం. 2023 ఎన్నికల్లో బరాబర్ తొక్కుంటా ఇక్కడికి వచ్చిన 2029 ఎన్నికలు పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటది, 2023 వరకు ఈ ప్రభుత్వం ఉంటదట, 2034 వరకు ఈ ప్రభుత్వం ఉంటది, ఈ నాయకత్వం ఉంటది, నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. ఇలాది మరి అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళను మరి ఇచ్చే అది వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంటది. మరి ఇక్కడ కాంగ్రెస్ లో అధిష్టానం నిర్ణయం తీసుకున్న వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటాడు. నువ్వు రెండోసారి మరి గెలుసుడు మాట దేవుడెరుగు. ఇవాళ గనక ఏదైతే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించిన అకౌంట్లన్నీ సీజ్ చేసింది మరి ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, దాంతో ఇవాళ వాళ్ళకు మరి ఏదైతే ఫండ్ అవసరం పడ్డది, ఎక్కడ ఎన్నికలు అవసరం పడ్డా కూడా మరి ఇక్కడ తెలంగాణ అనేది వాళ్ళకు ఒక ఏటీఎం లా మారింది. మరి ఎప్పటికప్పుడు ఢిల్లీకి సంచులు మోస్తా ఉన్నావు కాబట్టి ఇవాళ నీ పదవి ఉన్నది తప్ప ఒక్కసారి ఒక్క నెల వాళ్ళ కప్పం కట్టకుండా ఆ కప్పాన్ని ఆపి చూడు, నీ సీటు వెంటనే సిరిగిపోద్ది. ఈ రెండో చూసుకున్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి ఏం చేసినామని చెప్పి నిన్ను రెండోసారి ఎన్నికలలో గెలిపిస్తారు. ఇవాళ ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ యావత్తు సబ్బండ వర్గాలను మోసం చేసినందుక, మహిళలకు 2500 ఇస్తాను 2500 ఎగ్గొట్టినందుక, కళ్యాణ లక్ష్మి నొత్తులం బంగారం ఎగ్గొట్టినందుక, మరి అదేవిధంగా పెన్షనర్లకు 4000 ఇస్తా అని మరి 2016 ఉంటే ఆ 16 రూపాయలు కట్ చేసుకొని నువ్వు తింటున్నందుకు మరి వాళ్ళు నిన్ను మళ్ళోసారి గెలిపియాలన్నా. ఇవాళ రైతులకు మరి ఇక్కడ ఏదైతే రైతును రాజును చేస్తా అని చెప్పి యూరియా బస్తా కోసం అర్ధరాత్రిల వరకు రోడ్ల మీద నిలబెట్టినందుక ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ రోజున నాట్లప్పుడే టెన్షన్ గా కేసీఆర్ ఇస్తే ఇవాళ నువ్వు మరి ఇక్కడ రైతు భరోసా పేరుతోటి 15,000 12,000 గురించి మరి సీజన్ లో ఇవ్వాల్సిన ఒక్క సీజన్కి ఇవ్వాల్సిన 6,000 ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టినందుకు నీకు మళ్ళోసారి ఓట్లు ఇస్తారా? అసలు నువ్వు ఏ వర్గానికి న్యాయం చేసినావని చెప్పి ఇవాళ ఏదైతే మరి ఇక్కడ 3,47,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని ఇవాళ నువ్వేం చేసినావు? కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఒక పిల్లర్ ను మరమ్మత్తు కూడా చేయలేని మరి దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ ఇంకా నిన్ను మళ్ళా నెత్తిన పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఒకసారి మూసి ఒడ్డుకో, ఒకసారి వెలుగు మట్లకువో, లేదంటే మరి ఇక్కడ నువ్వు ఏదన్నా ఒక పల్లెటూరుకు మరి ఇక్కడ వచ్చి చూడు, అక్కడ ఉన్న రైతుల బాధలను చూడు, మహిళల బాధలను చూడు, ఆటో డ్రైవర్ల బాధలను చూడు, లేదంటే అశోక్ నగర్ కు మళ్ళొక్కసారి పోయి చూడు. నిన్ను మరి ఇక్కడ నీకు బ్రహ్మరథం పడతారా? నిన్ను అక్కడనే మరి ఇక్కడ పాతాళంలో మరి తోవి పెడతారా? నీకు అప్పుడే తెలుస్తుంది. నేను కష్టజీవిని, తెలియకపోతే నేర్చుకుంటాను, ఇతరులకు నేర్పుతాను, ఇదే పంతాలో ముందుకెళ్ళి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తా. నువ్వేమనుకుంటున్నావు, ఏం సాధిస్తావా అని అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించడం కోసం మాత్రం అందరినీ తొక్కకుండా వచ్చినావు. ఎవరిని తొక్కుండా వచ్చినావు?
మరి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నొక్కినావు, బట్టి విక్రమార్కను నొక్కినావు, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ను నొక్కినావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నొక్కినావు. నీవు దొక్కడానికి నీ పార్టీని దొక్కుతావు కానీ పక్క పార్టీని దొక్కడానికి నీకేముంటది? ఓట్లు వేసినప్పుడు నిన్ను ఎవరు కూడా ముఖ్యమంత్రి అని చెప్పలేదు. మరి ఓట్ల ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకుంటారు అని అంటే మరి మీకు సీల్డ్ కవర్లో వస్తుంది అక్కడి నుంచి. మరి నువ్వు ఏదైతే పిసిసి అధ్యక్షుని పదవి ఏ విధంగా అయితే కొనుక్కున్నావో ఇలా ముఖ్యమంత్రి పదవిని ఆ విధంగా కొనుక్కున్నావు. రేపు కూడా నేను కొనుక్కుంటా అంటే మరి నీకు ముందుగా ప్రజలు ఓట్లు వేయాలి కదా, ప్రజలు ఓట్లు వేసినాక నువ్వు ముఖ్యమంత్రి పదవి కొనుక్కోవాలి. మళ్ళీ ఓట్లకు కనుక పోయినట్టయితే మరి ఇక్కడ చీపుర్లు మర్రేస్తట్టున్నారు తెలంగాణ ప్రజానీకం. ఇంకేం ముఖం పెట్టుకొని ఓట్లకు పోతావో చెప్పాలి. మూసీ మంటలు ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. కానీ ప్రభుత్వం దగ్గర మాత్రం దానికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం పూర్తిగా లేదు. ఏమనంటే షార్ట్ డిస్కషన్ పెడతామంటారు. మరి డిపిఆర్ ఏమైందో దాని టేబుల్ మీద పెట్టు అంటే ఆ పెడతాం మెల్లగా. మరి ఇక్కడ ఏంది అంటే ఇప్పటికిప్పుడు హడావిడి పోయి మళ్ళీ డిపిఆర్ తయారు చేయించాలి. మరి ఏడీబీ రుణం వచ్చిందంటే కదా అంటే ఆ రుణం మరి ఇంకా ప్రాసెస్ లో ఉన్నది. మరి మేము దానికి సంబంధించిన ఆర్టీఐ వేసినాం కదా, ఆర్టీఐలో చెప్తలేరు కదా అని అంటే అది పూర్తి కాలేదు కాబట్టి చెప్తలేరు. నెక్స్ట్ మీటింగ్ లో పూర్తి అవుతుంది. మరి ఇక్కడ 1,50,000 కోట్లతోటి చేపడతా అంటున్నటువంటి ప్రాజెక్టుకు మొదటి దశలో మరి 6,500 నుంచి 7,000 కోట్లు ఖర్చు పెడతా అంటా ఉన్నాడు. అంటే ఎన్ని దశలలో చేస్తారు, ఎన్ని ఫేజులలో చేస్తారు, ఏ ఫేజ్లో ఏమేం చేస్తారో వివరాలు ఇవ్వాలంటే దానికి సమాధానం లేదు. అంటే కాలానుగుణంగా ఏ విధంగా దీన్ని ఉన్న భూములను అమ్ముకోవాలని భూముల మీద కన్నేసారు తప్ప దీనిలో ఇవాళ దానికి సంబంధించి మరి ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి మూసీలో ఉన్నటువంటి మురికి నీటిని శుద్ధి నీటిగా మార్చే దాని మీద శ్రద్ధ లేదు, భూముల మీద ఉన్న శ్రద్ధ దాని మీద లేదని చెప్పి తెల్లమైతా ఉన్నది. అధికారుల తోకలు కత్తిరిస్తాం, మంత్రుల కంటే అధికారులు ఎక్కువ మాట్లాడుతున్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ ప్రాజెక్టు. ఐటీ రంగం కుప్పగొలితే హైదరాబాద్ ఆర్థిక రంగం కుదేలు. రోహిత్ రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్ విధించిన జీవన్ రెడ్డి చేరికపై ఎలాంటి మంతనాలు లేవని చెప్పి నిన్నటి రోజున మరి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఇంధన కేంద్రాలే యుద్ధ క్షేత్రాలట. ఇరాన్లోని కోర్టు సముదాయంపై భారీ దాడి, 8 మంది మృతి. గల్ఫ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడిన ఇరాన్. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈపై క్షిపణులతో దాడి. ఇజ్రాయెల్ పై వైమానిక దాడుల్లో 2 బలి. అంతర్జాతీయ మార్కెట్లో $108 బ్యారెల్ ముడి చమురు. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ఇరాన్ అట. ఇరాన్ లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రంపై ఇజ్రాయెల్ భీకర దాడి అని చెప్పి మరి ఎన్ని దాడులు చేస్తా ఉన్నా కూడా ఇరాన్ అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా తలవంచలేదు. ప్రపంచంలోనే అగ్రదేశాలైనటువంటి ఇరాన్ ఏదైతే మన అమెరికా, ఇజ్రాయెల్ కూడా తలవంచకుండా ఇరాన్ ఇంకా తలెత్తుకొని నిలబడి ఉన్నది అని అంటే మరి ఇరాన్ ను అభినందించక తప్పదు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వీని రాక్షసానందం మరి ఏ విధంగా ఉన్నది వీనికి సంబంధించి మరి అంటే బీఆర్ఎస్ బరితెగింపట. వీడు పెట్టిన మరి టైటిల్ చూస్తే మరి వీళ్ళ లోపల ఉన్న రాక్షసానందం ఏ విధంగా పొందుతున్నాడు. బీఆర్ఎస్ మీద మాట మాట్లాడితే మరి ఏ విధంగా మరి ఇలాంటి రాతలతోటి వాడు లోపల సంతోషపడతా ఉన్నాడు రాధా కిట్టిగాడు అని అంటే బీఆర్ఎస్ బరితెగింపు. అధికారం పైన అహంకారం తగ్గలేదు. మరి ఇక్కడ నిన్నటి రోజున ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ వేసిండు. మరి దానికంటే ముందు రోజు మరి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చిన్న ముక్కైనా పెట్టిండా. మరి ఏ చెప్పుతోడు కొడితే మంచిగా ఉంటుందో తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ ను తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. మరి ఇక్కడ ఈయనకి ఏదైతే విలువలు ఏమాత్రం విలువలు లేకుండా, పత్రికా విలువలు లేకుండా వీని టైటిల్స్ ఏ విధంగా ఉంటా ఉన్నాయి. వీరు బజార్ భాష ఏదైతే రేవంత్ రెడ్డి ఏ విధమైన బజార్ భాష మాట్లాడతారో ఆ బజార్ భాషని ఏ విధంగా ఇలా పెడతా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసుకున్నట్టయితే అధికారం పైన అహంకారం తగ్గలేదట. అడుగడుగున నిలువెల్లా అహంకారం పెట్టుకొని తిరుగుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఇవాళ ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినా అన్నాడు, దానికి ఎవరైనా రావచ్చు అన్నాడు. నువ్వు అందులో లేనప్పుడు దానికి బద్దలు కొడితేంది, దానికి మొత్తం డోర్లు తీసి పెడితే లాభం. నీ ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకున్నావు కదా, కిలోమీటర్ దూరం వరకు కూడా రేవంత్ రెడ్డి ఇంటి దిక్కు పోకుండా ముళ్ళ కంచెలు వేసుకుంటే ఇది అహంకారం అంటారా? ఇవాళ అక్కడ ఉన్న ఇనుప కంచెల అహంకారమో ఒక్కసారి ప్రజానీకం చెప్పాలి. కొత్త గవర్నర్ కు ప్రతిపక్ష నేత శుభాకాంక్షలు చెప్తాననుకున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వస్తారనుకున్నట. తెలంగాణ తల్లినే సవత్తల్లిని చేసి
ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తే ఏ విధంగా వస్తారు? అది 2.5 ఏళ్ల తర్వాత ఆ విగ్రహాన్ని నీ తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి, నీ గాంధీ భవన్ మీద ఇసిరేసి అక్కడ యథావిధిగా ఏదైతే మరి ఇక్కడ ఆ ఉద్యమ సమయంలో పెట్టుకున్నామో మన తెలంగాణ తల్లిని, చేతిలో బతుకమ్మ, మన నెత్తి మీద కిరీటం, దేవత రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఆరాధిస్తాం తప్ప నీ కాంగ్రెస్ చేతి గుర్తును చూపించి తెలంగాణ తల్లి అని నువ్వు మీద రుద్దితే ఏ రోజు ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని నీకు అసలు తెలంగాణ తల్లిని కొత్తగా రూపం తీసుకొచ్చే అసలు ఆ అర్హత ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డికి. ఇవాళ తెలంగాణ అంటే మరి ఇక్కడ దాని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకిగా ఉండి సమైక్యాంధ్రవాదుల సంకల్ నాగిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఇవాళ తీసుకొచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసిందంటేనే కాంగ్రెస్ కూడా తెలంగాణ మీద ఏ రకమైన కక్ష ఉన్నదో కూడా అర్థం చేసుకోవాలి. ఆయన సభకే రాలేదు, 1,60,000 తీసుకున్నానని చెప్పి 1,06,00,000 తీసుకున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కుర్చీలో కూర్చోవాలని ఉంటే ఏదో ఒక పేపర్ తీసుకుని నా దగ్గరకు వచ్చి పక్కన కూర్చోండి, నేను చాలా లిబరల్. ఎంత లిబరల్ అంటే రేవంత్ రెడ్డి, ఆయన అహంకారం చూస్తే, ఆయన కాలు మీద కాలేసుకునే విధానం చూస్తే, ఆయన ఇంట్లో మరి ఇక్కడ ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది పెట్టుబడిదారులకు, అదేవిధంగా సెలబ్రిటీలకు తప్ప ఎవరెవరికి మరి ఇక్కడ మొన్ననే చూసినాం. ఏదైతే గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు మరి ఎంతసేపు అక్కడ వెయిట్ చేసిరో చూసినాం. మరి ప్రజాప్రభుత్వం నాది, ఎనీ టైం ప్రజలు కలవచ్చు అంటాడు. ఉంటి చుట్టూ మొత్తం ముళ్ళకంచెలు వేసుకొని మరి అహంకారంతో ఆయన అప్పుడప్పుడు ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి. ఏ విధమైన రాజసం పెట్టుకొని ఆయన చేస్తా ఉన్నాడు. పక్కల మీద మీరు అహంకారం ఉన్నది అని చెప్పి నిలువెల్లా అహంకారంతో తిరుగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. వార్డు సభ్యుడైన కాలేని హరీష్ వైఎస్ అండతో మంత్రి అయినట. బాబు కాలు పట్టుకుంటే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యిండు. ఈ విషయంలో నువ్వు కాలు పట్టుకున్నటోనివి, నువ్వు బ్లాక్ మెయిలర్వు, నువ్వు చిల్లరగానివి, నీకు సిగ్గు శరం ఉంటే ఇంకనన్నా ఆ చంద్రబాబు ఏదైతే సంకనాకుడు బంద్ చేయాలి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డిని పావురాల గుట్టలో పోయి పావురం అయిపోయింది అని చెప్పి మాట్లాడిన మనిషి ఇలా వైఎస్ ఏదైతే కాంగ్రెస్ రాగానే వైఎస్ చాలా పెద్ద గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఏదైతే తెలంగాణ బలిదేవత అన్నాడు, ఇలా కాంగ్రెస్ రాగానే ఆమె తెలంగాణకు తల్లి అయింది, సోనియా అమ్మ అయింది, ఈయనకు సొంత తల్లి అయింది. ఈయన కాంగ్రెస్ లో ఉంటే వీళ్ళందరూ ఈయన ఏం మాట్లాడితే అదే వినాలే. ఈయన కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వీళ్ళందరూ దొంగలు, ఈయన దొంగ అంటే మనం దొంగ అనాలే, ఈయన మంచోడు అంటే మనం మంచోడు అనాలే. మరి ఇటువంటి వ్యక్తి ఏదైతే 2 నాలుకలు అనేటోళ్ళని చూస్తాం కానీ 44 నాలుకలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడే ఇలాంటి విశ్వసనీయత లేని వ్యక్తి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం యావత్ తెలంగాణ ప్రజల దురదృష్టం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆర్డీఓ పరిధిలోనే సాదా బయానామాకు పరిష్కారం అట. కొన్న వ్యక్తి తప్పు చేశాడని తేలితే క్రిమినల్ కేసులు, విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందే. సాదా బయానామాకు అమలుకు నూతన మార్గదర్శకాలు నేడో రేపో ఉత్తర్వులు. మరి ఇక్కడ అమ్మిన వ్యక్తే కనుక అఫిడవిట్ ఇచ్చేది ఉంటే సాదా బయానామా ఎందుకు? చక్కగా పోయి ఏలు ముద్ర వేసి మరి ఇక్కడ అది రిజిస్ట్రేషన్ చేసుకోరాదా? ఈ సాదా బయానామా ఏదైతే చేసుకున్నదో ఆ తర్వాత ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత వాళ్ళు ఏదైతే అమ్మిన వాళ్ళు కిరికిరి పెట్టడం మూలంగా ఇవాళ అవి మరి పట్టాలుగా నోచుకోవడం లేదు. మరి గతంలో సాదా బయానామాలన్నిటి కూడా మేము పట్టాలుగా మరి దాని మీద విచారణ జరిపి అసలైన కొనుగోలుదారులకు మేము పట్టాలు చేయిస్తామని చెప్పి మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అఫిడవిట్ ఇవ్వాలంటుంది. అఫిడవిట్ ఇచ్చే ఏదైతే వెసులుబాటే కనుక ఉన్నట్టే ఉంటే ఆయన తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోరా వీళ్ళు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా కూడా మరి ఏదైతే మేము ధరణిని ఏదైతే పాతాళంలో దొక్కినాం, మేము ఇలా భూభారతిని తీసుకొని వచ్చినామన్నారు. భూభారతి వచ్చిన తర్వాత మరి ఇంకా కూడా ఏదైతే నిషేధిత భూముల జాబితా ఎందుకు పెరుగుతా ఉన్నది అని అంటే, నిషేధిత జాబితాలో పెట్టి ఏవైతే వీళ్ళ కన్నులు పడ్డ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిత జాబితాలో పెట్టి ఆ తర్వాత వీళ్ళకి ఏదైతే మంతనాలు జరిగిన తర్వాత వీళ్ళకి రావాల్సిన కమిషన్ వచ్చిన తర్వాత అవి నిషేధిత జాబితాల నుంచి తొలుగుతా ఉన్నాయి. ఇవాళ భూహారతిగా మారింది. వీళ్ళకు ఏదైతే భూములను తెచ్చిపెట్టే ఒక పందేరంగా మారింది తప్ప ఇవాళ భూభారతి ద్వారా సామాన్యునికి మాత్రం ఒరిగింది ఏమి లేదు. ఆఖరికి సాదా బయనామాలకు కూడా మళ్ళా ఇలాంటి చిక్కులు పెట్టి ఇవాళ సాదా బయనామాతోటి కొనుక్కున్నటువంటి వాళ్ళను నట్టేట ముంచుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, హిల్ట్ పాలసీ టీడీఆర్లపై విచారణకు సిద్ధం. కేటీఆర్ హరీష్ లేఖ రాసిన వెంటనే ఆదేశిస్తా. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కోటి వేతనం తీసుకున్నారు. బుల్లెట్ ట్రైన్ హబ్ కు 500-600 ఎకరాలు కేటాయిస్తా. సశక్తితో ఎదిగినా, నేను కష్టజీవిని, సశక్తితో ఎదిగినవు,
స్వశక్తితోటి ఎదిగినవు. ఏ విధంగా స్వశక్తితోటి అంటే నీ జీవితం అంతా కూడా బ్లాక్ మెయిల్మయం. ఆర్టీఐల ద్వారా మరి ఒక ఆఫీసే పెట్టుకున్నాడు. ఈయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా ఎవరైతే బ్లాక్ మెయిలర్స్, దొంగలు, లంగలు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తాడు రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఆర్టీఐలు వేసి మరి రిటైర్డ్ ఉద్యోగులందరినీ కూడా పెట్టుకుని ఒక ఆఫీసే మెయింటైన్ చేసిండు. ఎక్కడ ఏ లొసుకులు ఉంటాయి, ఆ లొసుకులకు సంబంధించిన మనం ఆర్టీఐ వేస్తే ఎవడు మన దగ్గరికి వస్తాడు, దానికి సంబంధించి మనతోటి ఎవడు కాంప్రమైజ్కి వస్తాడని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి ఆర్టీఐలు వేసుకుంటా డబ్బులు సంపాదించుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఇవాళ బ్లాక్ మెయిల్ చేసుకుంటా బతికి ఇవాళ అదే బ్లాక్ మెయిల్లతోటి ఇవాళ అధిష్టానాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. ఒకవైపు డబ్బు సంచులు ఇచ్చుడు, మరోవైపు నన్ను కనుక తొలగించినట్టు అయి ఉంటే నేను పక్కా బీజేపీలో చేరుతా, ఇలా కాంగ్రెస్ పార్టీని చీల్చేస్తా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని బ్లాక్ మెయిల్లతోటి కాలం వెల్లదీసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేది, ఎక్కడన్నా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు వెళ్తే మేము తెలంగాణ నుంచి వచ్చినామంటే ఓహో కేసీఆర్ కా ఇలాకా అనేది ఇవాళ చూసుకున్నట్టయితే తెలంగాణ అంటే మరి ఇక్కడ ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నారు మనల్ని చూసి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి బజార్ భాషను జాతీయ ఛానళ్లు కూడా చీల్చి చెన్నాడుతున్నా ఇంకనైతే ముఖ్యమంత్రికి మరి ఆయనకు సిగ్గు శరం అయితే రావడం లేదు. పూర్తిగా తెలంగాణను దిగజార్చి ఇవాళ తెలంగాణ ఏదైతే మాది తెలంగాణ అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో పోయి చెప్పుకోలేనంత మరి మన దుస్థితులకు తీసుకొచ్చి పడేసిండు. ఇవాళ రైతుల పరంగా చూసుకున్నట్టయితే రైతులకు రావాల్సినటువంటి పెట్టుబడి సాయం అందడం లేదు, రైతులకు సకాలంలో అందాల్సిన యూరియా అందడం లేదు. ఇప్పుడు మళ్ళా ఒక బండ వేసిండు. ఇక మీరు ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలి, వరి వండియద్దు అని అంటా ఉన్నాడు. మరి గతంలో కేసీఆర్ చెప్పిన రోజేమో అట్టెట్టుంటుందా నువ్వు బాంచోతు ఏదైతే దానికి వ్యతిరేకం అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏదైతే చెప్పిండో దాన్నే ఇవాళ వచ్చి మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అన్నాడు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది ముందు చూపుతోటి చెప్పిండు. ఆ రోజు ఆయిల్ ఫామ్ ను మరి ఇక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ కు వెరీ వెరీ డిమాండ్ ఉంటుంది అని చెప్పి మనకు డిమాండ్ కు తగ్గ సరఫరా లేదు అని చెప్పి ఇవాళ 2,95,000 ఎకరాలలో ఇవాళ ఆయిల్ ఫామ్ ను మరి ఇక్కడ సాగైతా ఉన్నదంటే అదంతా కేసీఆర్ చలవ. ఆ రోజే కాంగ్రెస్ కనుక అడ్డగోలు ఆరోపణలతోటి అడ్డుకోకపోయి ఉన్నట్టే ఉంటే ఇప్పటికే తెలంగాణలో అనేక రకాలైనటువంటి వాణిజ్య పంటలు ఇవాళ వాణిజ్య పంటల వైపు రైతులు మళ్ళేది ఇవాళ ఓట్ల కోసం వాళ్ళందరినీ కూడా దారి మళ్లించి ఇవాళ మళ్ళీ ఏదైతే కేసీఆర్ చెప్పిండో దానికే మళ్ళా మీరు వాణిజ్య పంటల వైపు మళ్ళాలి అని చెప్తున్న పరిస్థితి. మరి నువ్వు ఇస్తాన్న బోనస్ ప్రతి గింజకు మేము బోనస్ ఇస్తామన్నాడు. క్వింటాల్కి 500 చొప్పున. ప్రతి గింజకు కాదు కదా, సన్న బియ్యానికి సన్న వడ్లకు ఇస్తా అని ఆ సన్న వడ్లకు కూడా ఎగనామం పెట్టిండు. ఇవాళ రైతు భరోసా అనేది భరోసా లేకుండా పోయింది. రైతులకు యూరియాను కూడా సకాలంలో అందించే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే చెప్పులు లైన్లో పెట్టి మరి అదేవిధంగా పుస్తకాలు లైన్లో పెట్టి అవన్నీ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో చెక్కాలు కొడుతున్నాయో దానికి ప్రత్యామ్నాయంగా యూరియాను అందుబాటులో ఉంచకుండా యాప్ల పేరుతోటి మీరు ఎవరు రోడ్ల మీదకి రావద్దని యాప్ల పేరుతోటి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. ఆటో డ్రైవర్లకు మరి ఉచిత బస్సు పేరుతోటి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్లను రోడ్డు పడేసి వాళ్ళకి ఇస్తా అన్న 12,000 దిక్కు లేకుండా పోయింది. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, కౌలు రైతు ప్రస్తావనే లేదు. రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, రైతు కూలీల ప్రస్తావనే లేదు. ఇందిరమ్మ ఇళ్ళని గొప్పగా చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ నిన్న రోజున పొంగులేటి శ్రీనివాసరావు చెప్తా ఉన్నాడు 1,00,000 ఇండ్లు పూర్తి కాబోతా ఉన్నాయని. మీరు ఒక్కొక్క సంవత్సరానికి మరి 4.5 లక్షలు అన్నారు, మొత్తంగా 20 లక్షల ఇండ్లు కట్టిస్తామన్నారు. ఎవి 20 లక్షలు అంత కొడితే 1,00,000 కాలేదు అని అంటే 20 లక్షలు ఎక్కడ, 1,00,000 ఎక్కడ, మరి మీ లక్ష్యం ఎక్కడున్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకంగా చేతగాని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇవాళ తెలంగాణను పూర్తి స్థాయిలో సబ్బండ వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. కేవలం మార్పు పేరుతోటి మరి ఇక్కడ ప్రజలను మార్చింది, మార్పు ఏం తీసుకొచ్చింది అని అంటే సుభిక్షంగా సాగుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దుర్భర పరిస్థితులను తీసుకొని వచ్చి ఇదే నేను తీసుకొచ్చిన మార్పు అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా మీరు ప్రతిపక్షాలు ఎవరు కూడా మరి వీళ్లకు ప్రజల పక్షాన పోరాడొద్దని బూతులతోటి వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానీకానిదే అని చెప్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.